హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే శుక్రవారం లేండి. ఇంకా టైం వచ్చేసి 4 గంటలు అయితే అవుతుంది. నేనైతే నమాజ్ అయితే చదివేస్తున్నాను అప్పుడే అయితే. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు వచ్చినాడు లేండి, అందుకే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫోన్ కూడా ఉండలేదు కదా, అందుకని. ఇంకా మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు మొన్నాడు వస్తాడు. అందుకని ఇప్పుడే అయితే చేస్తున్నాను, ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పేసి. ఇంకా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ అడ్వాన్స్. ఇంకా రేపైతే వినాయక చవితి అండి. ఇంకా ఈరోజు అయితే నేను అడ్వాన్స్ అయితే మీకు చెప్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగా జరుపుకోండి. ఇంకా రేపు చేస్తానో లేదో తెలీదు వ్లాగు, అందుకని చెప్పేసి. ఇంకా ఇక్కడ మా ఇంటి కాడ కూడా వినాయకుని అయితే కూబెడుతున్నారులేండి. ఇంకా మా ఆయన అయితే చూడండి ఇప్పుడు వచ్చి పనుకున్నాడు. ఇంకా అవుతుంది ఇప్పుడే అండి, జస్ట్ ఒక అర్ధ గంట ఏమో ఆయా అంతే. వచ్చి ఇంకా పనుకున్నాడు. రాత్రంతా నిద్ర లేదంట, అందుకని. ఇంకా మాహిర్ కూడా పనుకున్నాడు, ఇప్పుడే పనుకోండి. ఇంకా ఫ్రూట్స్ తెచ్చినాడులేండి, చూపిస్తాను ఉండండి, చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. సీతాఫల, ద్రాక్షి, అలాగే దాలింబ పండు అయితే తీసుకొచ్చినాడు అండి. ఫ్రిడ్జ్లో చూపిస్తాను. దాలింబ పండ్లు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి దాలింబ పండ్లు. దీంట్లో కూడా ఉన్నాయి కవర్లు, చూపిస్తాను. చూడండి కవర్లో కూడా ఉన్నాయి దాలింబ పండ్లు. ఇలా తీసుకొచ్చినాడులేండి, ఇప్పుడే వచ్చింది అర్ధ గంట, అందుకని బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏమంటే కామెంట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అనుకుంటా, ఇద్దరేమో కామెంట్ చేస్తున్నారు మీరు హిందూనా ముస్లిమా అని చెప్పేసి. హిందూనా ముస్లిమా అని కాదు, మీరు ముస్లిమ్స్ కదా బొట్టెందుకు పెట్టినారు అని చెప్పేసి మా ఆంటీ కూడా ఉండే కదా నా జతలో, కామెంట్ అయితే చేస్తున్నారు. ఇంకొకరు వచ్చేసి బుద్ధి ఉందా, తెలివి ఉందా మీకు, ఏంటి ఇలాంటి వీడియో తీస్తున్నారు, మీరు హిందూనా ముస్లిమా అని చెప్పేసి. బుద్ధి ఉంది, తెలివి అంతా ఉంది అండి, అందుకని ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాము. ఏం బుద్ధి లేక తెలివి లేక ఏమైతే స్టార్ట్ చేయలేదు. మీరు అడిగింది కూడా కరెక్టే. ఏమంటే ముందే చెప్పాల్సి ఉండే, మేము ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా కొత్తగా, అప్పుడే చెప్పాల్సి ఉండే మేమైతే మీకు. మేము ఇట్లా మాది ఇట్లా అని చెప్పేసి మీకైతే చెప్పాల్సి ఉండే. మీరు అడిగినారు కాబట్టి ఇంకా నేనైతే చెప్తున్నాను. నిన్న పెట్టిన వీడియోలో అయితే నన్ను మా ఆంటీని చూసి మీరు బొట్టు పెట్టినారు కదా, మీరు హిందూనా మీరు ముస్లిమా. ఇంకొకరు వచ్చేసి మీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా, ఉంది కదా, అందుకనే కదా వ్లాగ్ అయితే చేస్తున్నాము. బుద్ధి లేకుంటే వ్లాగ్ ఎందుకు చేస్తాము, బుద్ధి ఉంది, తెలివి అంతా ఉంది అంటే మాదే మిస్టేకు. ముందు చెప్పాల్సి ఉండే మీకైతే, చెప్పుకుంటే స్టార్ట్ అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందు చెప్పి ఆమెకైతే స్టార్ట్ చేయాల్సి ఉండే. ఇక దాని గురించి అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా మాదే తప్పులేండి, ముందే చెప్పి ఇంకా వ్లాగ్ అయితే చేయాల్సి ఉండే. ఇంకా మీరు అడిగినారు కదా, మీది ఏమీ తప్పేం లేదులేండి, హిందూనా ముస్లిం అని కామెంట్ చేస్తున్నారు కదా, అందుకని ఇవాళ వీడియో అయితే తెలుసుకోండి మేము హిందూనా ముస్లిమా. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చెప్తున్నాను మేము హిందూనా ముస్లిం అని చెప్పేసి. ఏంటి అంటే మా అమ్మ వచ్చేసి హిందూ అండి, మా నాన్న వచ్చేసి ముస్లిము. మా అమ్మది మా నాన్న వచ్చేసి లవ్ మ్యారేజు. ఇంకా మా అమ్మ వచ్చేసి హిందూ, మా నాన్న వచ్చేసి ముస్లిము. మా నాన్న దాంట్లోనే కలిసిపోయింది మా అమ్మ అయితే. ఇంకా వీళ్ళు మా ఆంటీని చూసి మీరు ముస్లిం కదా అని చెప్తున్నారు కదా, మా అమ్మ హిందువులు, మా నాన్న వచ్చేసి ముస్లింలండి. ఇంకా వాళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం అయితే 5 అండి. ఇంకా వాళ్ళకైతే ఎవరూ లేరు, అంత దూరం ఉన్నారు. ఉండేదైతే వాళ్ళిద్దరే పక్కలోనే అంటే వాళ్ళిద్దరే ఉండేది. ఇంకా మేము ముగ్గురు ఈడే ఉన్నాము, ఒకే ఊళ్ళో ఉన్నాము. అందరూ అయితే చాలా దూరం అయితే ఉన్నారులేండి. ఇంకా మా మామ అయితే ఒకడైతే చనిపోయినాడు. ఇంకా మా ఆంటీ వీడియోలో అయితే చూసేయండి మీరు ఏదైతే. ఇంకా మొత్తం ఇప్పుడు ఉండేదైతే వాళ్ళైతే 4 అయితే ఉన్నారులేండి. అంటే వీళ్ళిద్దరే అంటే పక్కలో అయితే ఉండేది, కొట్లాడేది తిట్లాడేది అంతా వీళ్ళిద్దరే పక్కలోనే ఉన్నారు. అందుకని మా ఆంటీ అయితే మా ఇంటికి వచ్చి పోతా ఉంటుంది. ఇంకా మేము కూడా పోతా ఉంటాంలేండి మా ఆంటీ ఇంటికి అయితే. ఇంకా ఎవరు లేరైంది మాకైతే. మా నాన్న పక్కలు కూడా ఉన్నారులేండి, మా అత్త వాళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళైతే బెంగళూరులో అట్లా ఉన్నారులేండి. ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు, అప్పుడు కూడా వ్లాగ్ అయితే చేస్తాను. ఇక్కడ పక్కపక్కలు ఉన్నాయంటే వీళ్ళిద్దరే అండి, మా అమ్మ మా ఆంటీ వాళ్ళిద్దరే ఉండేది. అందుకని మా ఆంటీ ఇంటికి వస్తూ ఉంటుంది, మేము వాళ్ళ ఇంటికి పోతా ఉంటాం, అట్లేం లేదు.
మొన్న 1 సంవత్సరమేమో ఆయా అండి. మా నాన్న అయితే చనిపోయి 1 సంవత్సరమేమో ఆయా. ఇంకా మా అమ్మ అయితే ఒకటే ఉంది. ఇక బెజార్ కదా ఇంట్లో అని చెప్పేసి మా ఆంటీకి ఎప్పుడైనా లీవ్ ఉంటే వచ్చిపోతా ఉంటుంది. ఇక క్లియర్గా అయితే చెప్తున్నాను, మేమైతే ముస్లిమ్స్ అక్క. ఇంకా నాకు ఈడే ఈ ఊళ్ళోనే అయితే పెళ్లి చేసి ఇచ్చిండేది మా ఆయనకి. మా అమ్మ అయితే మా నాన్న జాతితో అయితే కలిసిపోయింది, ముస్లిమ్స్ దాంట్లో అయితే కలిసిపోయింది. అంటే వీళ్ళిద్దరే కదా ఉండేది ప్రస్తుతానికైతే. ఇక్కడ దగ్గరలో అయితే వీళ్ళిద్దరే ఉండేది. అందుకని మా ఆంటీ అయితే వస్తూ అంటారు, పోతా ఉంటుంది. మా ఆంటీని చూసే మీరు ముస్లిమ్స్ కదా బట్టి ఎందుకు పెట్టినారు అని అడిగినారు. నాకు అర్థమైంది. ఇంకా ఫస్టే చెప్పాల్సి ఉండే మేము ఇట్లా అని చెప్పేసి. మీరు కూడా అడిగినారు, ఇదేం లేదు కాదులేండి, కరెక్ట్గా అడిగిండేది మీరు కూడా. ఇదండి మా అమ్మ అయితే మా నాన్న జాతిలో అయితే కలిసిపోయింది. మేము మొత్తానికి అయితే ముస్లిమ్సే అండి, హిందువులు అయితే కాదు. మేము ముస్లిమ్సే. మేము 5 టైం నమాజ్ చదువుతాము, ఇంకా రోజా ఉంటాము. మేము ప్రతి ఒక్కటి పండుగ అయితే ప్రతి ఒక్కటి చేస్తాము. మేమైతే ముస్లిమ్సే, హిందువులేం కాదు. అంటే మా అమ్మకి మా ఆంటీకి మా అమ్మ ఇద్దరే ఉండేది. అంతా దూరం ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు అంత కూడా. అందుకే ఇంకా వాళ్ళు వచ్చిపోతారు, మేము వచ్చిపోతాము, వాళ్ళ ఇంటికి పోతాము, వాళ్ళు మా ఇంటికి వస్తారు. ఇంకా అర్థమైంది అనుకుంటాను. మా అమ్మ హిందూసు, మా నాన్న ముస్లిము. మా నాన్నది మా అమ్మది వచ్చేసి లవ్ మ్యారేజ్. మా అమ్మది మా నాన్నది వచ్చేసి. ఇంకా మా అమ్మ మా నాన్న జట్లో అయితే కలిసిపోయింది ముస్లిమ్స్ దాంట్లో. ముస్లిమ్సే మేము, చెప్తున్నాను కదా ముస్లిమ్సే. ఇక ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇదండి, మీకు తెలియదేమో, ముందే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అప్పుడే చెప్పాలనుకున్నాను, మర్చిపోయినాము. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, గుర్తొచ్చింది. అందుకని ఇంకా ఇప్పుడైతే మీకైతే చెప్తున్నాము. అంటే మీకు డౌట్ అయితే వచ్చింటుంది, మా ఆంటీ అయితే బొట్టు పెట్టుకొని ఉండే, నేనైతే అట్లున్నాను. నేను ఎన్నో బ్లాగ్స్ చేస్తున్నాను. మీరు ముస్లిమ్స్ కదా, మా ఆంటీని కూడా ముస్లిమ్స్ కదా బొట్టు ఎందుకు పెట్టినారని అడిగినారు. కరెక్టే మీరు అడిగినది. అందుకని నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా 25 సంవత్సరాలు అయిండేది మా అమ్మకి పెళ్ళయి. ఇంకా మొన్నే ఒక సంవత్సరమేమో ఆయా మా నాన్న చనిపోయి అయితే 1 సంవత్సరం అయిందండి. హార్ట్ ప్రాబ్లం వల్ల మా నాన్న అయితే చనిపోయినాడులేండి. హార్ట్ ప్రాబ్లం ఉండే మా నాన్నకి. అందుకని ఇంకా మొత్తానికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు, మా పండుగలు మేము చేసుకుంటాము. ఇక మొత్తానికైతే అన్నీ అంటే మా ఆంటీ వస్తూ ఉంటుంది. ఇంకా అక్క ఇంటికి రాకుండా ఉంటారా చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా ఎవరు లేరు కదా, అందుకని వస్తూ ఉంటుంది. అమ్మ లేదు, మా అమ్మ వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు, అమ్మ అయితే లేదండి. ఇంకా వాళ్ళిద్దరే ఉండేది, ఒకే జగలు వాళ్ళిద్దరే ఉండేది. అందుకని వస్తూ ఉంటుంది, వాళ్ళు వస్తూ ఉంటారు, మేము పోతూ ఉంటాము. వాళ్ళ పండుగ వాళ్ళు చేస్తారు, మా పండుగ మేము చేస్తాము. మీరు చూడవచ్చు వీడియోలో, నా వీడియోలో ప్రతి ఒక్క పండుగ పెట్టినాను. నేను రంజాన్ పండుగ పెట్టినాను, షాబాన్ పండుగ పెట్టినాను. వీడియో స్టార్ట్ అయ్యి ఒక 6-7 నెలలేమో అయిపోయి ఉంటుంది. వాళ్ళ పండుగ వాళ్ళు చేస్తారు, మా పండుగ మేము చేస్తాము. మా పండుగ చేసేటప్పుడు అయితే మేము పెట్టినాను, వాళ్ళని కూడా పిలిచినాము. చూడండి, కావాల్సి ఉండే మా పండుగ అయితే వాళ్ళు కూడా పిలిచినాము మేము. వాళ్ళ పండుగకి మమ్మల్ని పిలుస్తారు, మా పండుగకి వాళ్ళని పిలుస్తాము, అట్లేం లేదు. ఇంకా ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అంతేనండి. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు అండి. బాగా జరుపుకోండి. ఇంకా రేపు నేను బ్లాగ్ చేస్తానో లేదో తెలీదు, ఫోన్ ఉండలేదు నా దగ్గర. ఇంకో ఫోన్ తీసుకునేయాలనుకుంటున్నాము. ఏమన్నా మనీ ఏమన్నా అడ్జస్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా మా ఆయన అయితే ఫోన్ అయితే ఎత్తుకుపోతాడండి. అందుకని ఇంకా మా ఆయన కూడా వచ్చినాడు, పాపం సుస్థాయి అయితే వచ్చినాడు. రాత్రి అంతా నిద్ర లేదంట, అందుకని కొనుక్కొని ఉన్నాడు. మా ఆయన కూడా ఇప్పుడే కొనుక్కొని తినేది, కొనుక్కున్నాడు. ఇంకా అన్నం కూడా తినలేదు, వచ్చి అట్లే కొనుక్కొనేస్తున్నాడు. ఇంకా తిన్నంటే ఆవిడ తింటానని చెప్పా. ఇంకా ఇవ్వండి, నేను 6-7 నెలలు అయితే అయిపోయింది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి. నాకు ముందు నుంచి ఉండేది స్టార్ట్ చేయాలి, వీడియో అయితే ముందు నుండి ఉండే నాకైతే స్టార్ట్ చేయాలని చెప్పేసి. అప్పుడైతే నాకు ఎంతో ట్రై చేస్తున్నాను చేయాలని చెప్పేసి, రాలేదు. మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకొని చేస్తున్నానులేండి. ఇంకా నాకు తెలిసినాకైతే మా ఆంటీ నిన్న వీడియో పెట్టాను కదా, వాళ్ళే మా ఆంటీ వచ్చినారు కదా, వాళ్ళకైతే వచ్చినారు. నేను వచ్చిండే కదా మా ఆంటీ కూడా చెప్తున్నాను ఇట్లా చెయ్యి అని చెప్పేసి. ఎంతో అండి, మా చేతిలో ఎంత అయితే తీస్తాము. ఏం చేసాక మీరు అడిగినారు కదా, అందుకని బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు కూడా చెప్పించినాను నేనైతే, నాకు తెలిసినాకైతే ఇట్లా చేయాలి అని చెప్పేసి. నేను అంత యూట్యూబర్ ఏం కాదులేండి, అంటే మా చేతిలో ఎంత అయితే అంత చేస్తాము.
మేము కూడా కూలి పనికి అండి పోయేది. గంటకి మేము నిలబడి ఆడైతే చేస్తాము. మేమైతే కూలి పనికి అయితే నేనైతే పిల్లలు పట్టుకొని అయితే పోతాము. మా ఆయన కూడా పోతాడు. ఇంకా అంతేనండి ఇవాళ వీడియో. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు అడిగిన దాంట్లో ఏం తప్పేం లేదులేండి, కరెక్ట్గా అడిగినారు మీరు కూడా. నేనైతే చెప్తున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ చేసి. ఇంకా నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే అయితే సారీ. అందుకని మాది ఇదైతే మీకైతే చెప్తున్నాను. ఏమైనా అదైతే ఇదే అండి స్టోరీ అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ అయితే చేస్తాను. అర్థమైందనే అనుకుంటున్నాను మొత్తానికైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.